అండి, నేను మీ కోమలి. మనమంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో ఈరోజు కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారు ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి అందం, అమాయకత్వం అనుకో అందరికీ నచ్చేస్తాయి. తను అందరి హృదయాలు దోచుకుంది. అండ్ మోర్ ఓవర్ ఎఫ్బీలో 2+ మిలియన్ వ్యూస్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తను ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. తను సీరియల్స్లో యాక్టింగ్తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తరువాత యాంకరింగ్ వైపు ఒక ముందడుగు వేసి అక్కడ నిలదొక్కోవడమే కాకుండా మంచి పేరు సంపాదించుకొని మూవీస్లోనూ యాక్ట్ చేశారు అండ్ యాక్ట్ చేస్తున్నారు కూడా. సో ఎవరు ఆ యాంకర్ అండ్ యాక్టర్ అనుకుంటున్నారా? తను ఎవరో కాదండి, మన కాకినాడ కాజా శ్యామల గారు. సో మాట్లాడేద్దామా ఇంకెందుకు ఆలస్యం? సో హాయ్ అండి శ్యామల గారు. హాయ్ కోమలి, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. నేను అడగాలనుకున్న క్వశ్చన్ మీరు అడిగేస్తున్నారు. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో టూ మచ్ ఆప్టిమిజం అన్నమాట. టూ మచ్ ఆఫ్ ఆప్టిమిజం. వెరీ గుడ్. అలా ఉంటేనే కదా ముందుకెళ్తాం ఈ ఇండస్ట్రీలో ముందు. సో మీ అమ్మగారేమో ఏమవ్వాలి, మీ టీచర్ అవ్వాలనుకున్నారు. అవును. అమ్మగారేమో డాక్టరా? అవును, ఎగ్జాక్ట్లీ. సో అలా అనుకున్న అంటే ఇంటర్వ్యూస్లో వినడం జరిగింది. సో మీరు ఇలా యాంకర్ అయిపోయారు, అది ఇది కాకుండా. సో ఏంటి అసలు? ఇప్పటికీ నాకు ఏదైనా అవకాశం ఉందంటే వెళ్ళి టీచర్ అయిపోవడానికి రెడీగా ఉన్నాను, యాంకరింగ్తో పాటు. సో బీఈడీ చేస్తారనమాట. బీఈడీ చదవమని అన్నారు మా హస్బెండ్. ఇంకా పెళ్ళాక ఏం చదువుతానులే అని వద్దనుకున్నారా? ఎందుకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది కదా ప్యారలల్గా. ఉంది, కానీ ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? అయితే చిన్నప్పటి నుంచి ఉందండి. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే స్కూల్ డేస్లో ఐ యూస్ టు పర్ఫామ్ అనమాట. అంటే ఏ చిన్న యాన్యువల్ ఫంక్షన్ అయినా, టీచర్స్ డే ఫంక్షన్, రిపబ్లిక్ డే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా స్కూల్స్లో. సో ఆల్వేస్ ఐ యూస్ టు బీ ద నెంబర్ వన్ నేమ్ రాసేసుకునేవాళ్ళు టీచర్స్. సో శ్యామ్లా డాన్స్ పర్ఫార్మెన్స్ గ్రూప్లో అమ్మాయి ఉండాలి. సో అలా చేస్తూ ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వస్తే, నిన్న మీరు ఆ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా చేసావు నువ్వు అని చెప్పి సీనియర్ స్టూడెంట్స్, టీచర్స్, హెడ్ మిస్ట్రెస్ అందరూ వచ్చి చెప్తూ ఉండేవారు. సో అది నచ్చేది, ద సంథింగ్ దట్ ఐడెంటిఫికేషన్ మిగతా పిల్లలకి లేనిది మనకు ఉండేది. ఆ ఐడెంటిఫికేషన్, ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ నాకు నచ్చేది. రికగ్నిషన్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది. అది నచ్చేది నాకు యాక్చువల్గా. సో అది లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఎవరు చేయండి సంథింగ్ ఒకటి మనం చేయాలి, అది అనేది ఒకటి ఐడియా ఉండింది. అంటే క్లారిటీ ఉందా? ఫుల్ క్లారిటీ ఇదే ఫిలిం ఇండస్ట్రీ కానీ ఇదే ఇండస్ట్రీ అని క్లారిటీ లేదు. ఇదే ఇండస్ట్రీ అని క్లారిటీ లేదు. సంథింగ్ దట్ ఏదో కొత్తగా చేయాలి, వాట్ యూఆర్ డూయింగ్, అదైతే నాకు క్లారిటీ ఉంది. సో అలా నేను స్టేజ్ నాటకాలు చేసేదాన్ని యాక్చువల్గా. సో చాలా మందికి మేబీ ఇప్పుడు జనరేషన్ సిటీస్లో పెరిగిన వాళ్ళకి తెలియదు అనుకుంటా. అంటే ఊర్లలో పెరిగిన వాళ్ళకైతే మేబీ ఒక ఐడియా ఉంటుంది. లైక్ దసరాలకి అండ్ దేవి నవరాత్రులకి గుడి దగ్గర నాటకాలు వేయిస్తారు యాక్చువల్గా. ఓకే. సో 9 రోజులు 9 నాటకాలు జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా. అంటే బాగా పల్లెటూళ్ళల్లో, మా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్. సో ఆ నాటకాలు అన్నీ నేను చేసేదాన్ని. సో అట్లా చేస్తున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్ చేసేదాన్ని ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్. అప్పటి నుంచే నేను సెకండ్ హీరోయిన్, తర్వాత మెల్లిగా ఫస్ట్ హీరోయిన్. సో అలా ప్రమోట్ అయ్యి ఒక 5-6 ఇయర్స్ నేను నాటకాలు చేశాను. సో నాటకాలు చేసిన తర్వాత దెన్ ఆ నాటకాలు డైరెక్టర్ ఒక ఆయన రాజుబాబు గారని, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ అనమాట, సీరియల్స్ చేస్తూ ఉంటారని, ఇప్పటికీ చేస్తున్నారు. ఆయనకి ఫ్రెండ్. సో సమ్ పాలకొల్లులో ఏదో షూటింగ్ అవుతుందంటే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు ఆయన రిఫరెన్స్ మీద. జరుగుతోంది అభిషేకం సీరియల్. దెన్ ఇట్ వాస్ పైలట్స్ అభిషేకం. ఇప్పుడు 3000 ఎపిసోడ్ ఏదో జరుగుతుంది అది. సో అందులో యాక్ట్ చేశారా? నేను చేశాను. అంటే అప్పుడు చేయలేదు, లేటర్ ఆన్ చేశాను. సో అప్పుడు అక్కడికి తీసుకెళ్లారు నన్ను. అభిషేకం పైలట్స్ జరుగుతున్నాయి పాలకొల్లు దగ్గర, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ చూశారు, బట్ ఇట్ డిడ్ంట్ వర్కౌట్ అవ్వలేదు. దెన్ నేను జీ తెలుగు వాళ్ళు అన్వేషణ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, అందులో పార్టిసిపేట్ చేశాను. అది టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు చూసి నాకు జస్టిల్లో ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చింది. అంటే ఫస్ట్ మీరు ఆడిషన్ ఇచ్చింది ఎక్కడ అనుకోవచ్చు ఇప్పుడు? ఇందాక పాలకొల్లు. పాలకొల్లు. అట్ వాట్ ఏజ్? అట్ ద ఏజ్ ఆఫ్ 16 ఐ గెస్. 16. సో చాలా ఎంగేజ్ 16లో. సో తర్వాత జస్టిల్లో వాళ్ళు కాల్ చేసిన సేమ్ ప్రాజెక్ట్కే ద సో కాల్డ్ రాజబాబు గారు అనే ఆర్టిస్ట్ నన్ను రిఫర్ చేశారు. సో అలా రెండు కోయిన్సైడ్ అయ్యి నేను లయ సీరియల్ అనేది చేయడం జరిగింది జస్టిల్లో. అంటే ఫస్ట్ సీరియల్ ఇప్పుడు లయ. సో కెరియర్ అలా స్టార్ట్ చేశారు. సో స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు లేదా? బికాస్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు
ఎప్పుడు స్టేజ్ ఫియర్ లేదు అసలు ఇప్పుడు ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్ బికాస్ చిన్నప్పటి నుంచి డాన్స్ అలా చేసి చిన్నప్పటి నుంచి అలవాటు కదా, సో స్టేజ్ ఫియర్ అనేది అస్సలు లేదు. సో Yeah. చాలా హెల్ప్ కూడా అయింది బికాస్ చిన్నప్పటి నుంచి స్టేజ్ షోస్ చేయడము. Yeah, సో దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ Right, కదా. అవును. సో మీరు స్కూలింగ్ ఎలా ఉండేదండి? యా, స్కూలింగ్ చాలా చాలా బాగుండేదండి. ఐ యూస్ టు ఎంజాయ్ లాట్ యాక్చువల్లీ. ఒక సైకిల్ ఉండేది, మా మమ్మీ ఎప్పుడు తీసుకొచ్చి దింపడం అనేది నాకు అసలు తెలియదు. బాగా చిన్నప్పుడేమో డబ్బులు ఇచ్చి సిటీ బస్ ఎక్కి పంపించేసేది. సో తర్వాత సైకిల్ కొని ఇచ్చింది. సైకిల్ వేసుకుని ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటూ స్కూల్కి వెళ్ళి మళ్ళీ అయిపోగానే స్కూల్ నుంచి వచ్చి ఇట్లా జరుగుతూ ఉండేది. సో ఆల్వేస్ ఇట్స్ గుడ్. ఆ లైఫ్ బాగుందా? ఈ లైఫ్ బాగుందా? ఆబ్వియస్లీ అదే బాగుంటుందండి కదా. నన్నే కాదు, మీరు ఎవరిని అడగండి, ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళని అడగండి, కెమెరామ్యాన్స్ని అడగండి, ఎవరిని అడిగినా చిన్నప్పుడు స్కూలింగ్ లైఫే బాగుందని చెప్తారు. ఎందుకు రెస్పాన్సిబిలిటీస్ ఉండవనా? అంతే కదా. నాకు ఇప్పుడు మా అబ్బాయిని చూస్తే అనిపిస్తుంది, వాడి చిన్నోడు 7 months ఏజ్, వాడికి వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. అందరూ ఎత్తుకునే వాళ్ళే, అందరూ ముద్దు పెట్టుకునే వాళ్ళే, అందరూ ఆడిచ్చే వాళ్ళే. ఏదో అంటారు యాక్చువల్గా, మా అమ్మ ఒకటి చెప్తూ ఉండేవారు, చిన్నప్పటి నుంచి 5 years వరకు అంట రాజభోగం అంట. సో 5 years నుంచి 10-15 years వచ్చే వరకు ఒక పల్లకి సేవంట, పుస్తకాలు అన్ని మనం మోసుకుంటూ తిరుగుతూ. ఇంకా 15 నుంచి 25 years వచ్చే వరకు గజిబిజిగా అందరిగోళంగా ఉంటుందంట లైఫ్ అంతా. సో ఆఫ్టర్ 25 ఏంటంటే బాధ్యతలు అన్ని వచ్చేసి ఇంకా అలా ఉంటుందంట. సో ద స్టేజెస్ ఆఫ్ లైఫ్ అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, పిచ్చి పీక్స్ కన్నట్టు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడు చిన్నప్పుడు లైఫ్ బాగుంటుంది. మీరు చెప్పండి, మీ చిన్నప్పుడు లైఫ్ బాగుందా ఇప్పుడు బాగుందా? నాకైతే చిన్నప్పుడు లైఫ్ చాలా బాగుండేది, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, హ్యాపీగా మనకు అన్ని తిండి పెట్టి పడుకోబెడతారు. ఇప్పుడు అలా కాదు, చక్కగా ఏది కావాలన్నా దగ్గరికి వస్తుంది చిన్నప్పుడు అయితే. సో స్కూల్ లైఫ్ లో మీకు గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? యా, చాలా కోతివేషాలు వేసాం. సో అన్ని ఏదైనా గుర్తుండిపోయేది ఉంటుంది కదా, ఏదో మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ స్కూల్ లైఫ్. యా ఉంటుంది. యాక్చువల్గా తెలుగు క్లాసెస్లో నేను చాలా టాప్లో ఉండేదాన్ని అనమాట, కంపారిటివ్లీ అన్ని సబ్జెక్ట్స్ కంటే కూడా. సో తెలుగు క్లాస్ వచ్చిందంటే పీరియడ్ క్లాస్ లీడర్ నేనే. సో అలా ఉండేది. సో ఆ ధైర్యంతో నేను తెలుగు నోట్స్ పెద్ద రాసేదాన్ని కాదు. నేను బోర్డు మీద రాస్తే స్టూడెంట్స్ రాసుకునేవాళ్ళు. సో నేను బోర్డు మీద రాస్తున్నా కాబట్టి నా నోట్స్ అంతా పెండింగ్ ఉండిపోతూ ఉండేది. బట్ నేను ఎగ్జామ్స్లో రాసేసేదాన్ని, బికాస్ నేను ఆ బోర్డు మీద రాసింది నాకు గుర్తుండేది, టెక్స్ట్ బుక్లో మార్క్ చేసుకునేదాన్ని, నాకు అయిపోయేది. వన్ ఫైన్ డే మా తెలుగు మిస్ ఏ మూడ్లో ఉందో ఏమో వచ్చి నీ నోట్స్ తీసుకురా అంది. మనం బుక్ అయిపోయారు. అది లేదు, యాక్చువల్గా నోట్స్ లేదు, పోయింది అని చెప్పాను నేను. అంటే పోవడం ఏమిటి, తీసుకురా, ఉంది కదా బ్యాగ్లో, తీసుకురా, నేను చూసాను అన్నారు. ఓకే సరే అని తీసుకుని వస్తే మొత్తం అన్ని తెల్ల పేజీలే, నోట్స్ లేదు, ఏమి లేదు. అబ్బా రోజు కొట్టారు నన్ను. ఏ క్లాస్ లో? గాడ్, ఐ థింక్ 3rd class అనుకుంటా. ఇప్పటికీ గుర్తు. అమ్మో దెబ్బకి అంటే ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పెండింగ్ అంటే భయం. ఏది పెండింగ్ పెట్టను, ఫినిష్డ్ ఆఫ్ అంతే. మీరు స్క్రిప్ట్ కూడా ముందే ప్రిపేర్ అయిపోతారేమో. అస్సలు పెండింగ్ అనేది ఉండదు ఇంకా అప్పటి నుంచి. సో అది చాలా మెమరబుల్. అంటే ఈవెన్ దో యు ఆర్ పర్ఫెక్ట్, ఈవెన్ దో నీవు తోపైన ఏదైనా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి అన్నది నాకు ఆ రోజు అర్థమైంది బాగా. ఎగ్జాక్ట్లీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే మార్క్స్ అయితే వచ్చేవి కదా. మార్క్స్ వచ్చేవి, బట్ ద టీచర్ వాజ్ వెరీ పర్ఫెక్ట్ దట్ నీ నోట్స్ ఎందుకు ఇలా ఉంది అనేది. సో అది చాలా, అండ్ ఆ రోజు నాకు చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యింది. దట్ అప్పటి వరకు లీడర్గా ఉన్న నేను అందరి ముందు నన్ను కొట్టేసరికి ఇట్స్ లైక్ నా ఈగో హర్ట్ అయింది చాలా. నాకు ఇప్పటికీ బాగా గుర్తుందా? టీచర్ కూడా గుర్తున్నారు అయితే. చూసారు, అలా అయినా గుర్తున్నారు కదా, గుర్తుండడానికి కొట్టారేమో. సో బ్రైట్ స్టూడెంటా శ్యామల? నో, ఐఎమ్ నాట్ బ్రైట్ స్టూడెంట్. మరి లీడర్ ఎలా అయ్యారు? తెలుగు పీరియడ్ వరకు తెలుగు నాకు 99.5 100 అయ్యారు కాబట్టి లాంగ్వేజెస్లో. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కూడా 99, 98, 90 అలా ఉండేవి. సైన్స్ ఓకే, సోషల్, మ్యాథ్స్ ఫట్. సో తెలుగులో మాత్రం చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సో ఆల్ లాంగ్వేజెస్ యూఆర్ కంఫర్టబుల్. సో ఇప్పుడు కాలేజ్ లైఫ్కి వచ్చాక ఎంతవరకు చదివారు మీరు? నేను ఇంటర్ వరకు కాలేజ్ చదివాను. ఇంటర్ తర్వాత డిస్కంటిన్యూ. అంటే సెకండ్ ఇయర్ తర్వాత? సెకండ్ ఇయర్. అంటే అదే 17 yearsకి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, నేను ఇటు వచ్చేసాను. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగానే వచ్చేసాను యాక్చువల్గా చెప్పాలంటే. ఎగ్జామ్స్ తర్వాత రాశాను. సో తర్వాత బీకామ్ చేశాను మ్యారేజ్ అయ్యాక. ఓకే. సో అనిపించిందా ఎప్పుడన్నా బాగా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయానేమో? చాలా
అప్పటికి నేను చాలా ఫీల్ అవుతుంటా. ఎప్పుడెప్పుడంటే టీవీలో హ్యాపీ డేస్ లాంటి సినిమాలు చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంటా. ఓ ఇలా ఉంటుందో కాలేజ్ లైఫ్, నేను చాలా మిస్ అయిపోయాను అయితే అని చెప్పి. సో ఎప్పటికీ ఉంటుంది కదా, ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ కదా. కానీ బీకామ్ ఎలాగా అంటే కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి తెలియదు. యూనివర్సిటీనే చేసింది బీకామ్. సో మళ్ళీ ఇంకా చదవాలనుకుంటున్నారా? లేదండి, ఫర్దర్గా బాబుతో సరిపోతుందా? సరే, అయితే ఈ కాలేజ్ లైఫ్లో అబ్బాయిలు ఎంటపడ్డం అలా లవ్ స్టోరీస్, మీరు ఎంత అందంగా ఉన్నారు కదా, కాలేజ్ అసలు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేస్తారు ఇంట్లో వాళ్ళు. కాలేజ్ ఉమెన్స్ కాలేజ్. సో ప్రపోజల్స్ బయట అబ్బాయిలు ఎవరో ఒకరు ఇంత అందం అమ్మాయి అంటే వదలరు కదా, ఎవరు ప్రపోజల్ నేను నమ్మొచ్చా? మా ఫ్రెండ్స్ కి లవ్ స్టోరీస్ ఉండేవి, నేను మీడియేటింగ్ చేసేదాన్ని. యూస్ టు హెల్ప్ బట్ యూ నెవర్ టుక్ ఎ ఛాన్స్. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ అన్న అన్న అని పిలుస్తూ వాళ్ళకి ఫేవర్గా వాళ్ళు నాకు చెప్పేవారు, శ్యామల మీ ఫ్రెండ్కి చూడమని చెప్పు, ఇది చూడమని చెప్పు, అగో అబ్బాయి వచ్చాడే, వాడు వచ్చాడు, చూడు చూడు చూడు. సో మధ్యలో ఉండేదాన్ని లెటర్స్ పాస్ చేయడం, సో గిఫ్ట్స్ పాస్ చేయడం. సో నాకు ఎప్పుడు ఎంత లేదు యాక్చువల్గా. కానీ మీకు చిన్నప్పుడు ఏదో లవ్ స్టోరీ ఉందని విన్నాం, నో? అసలు అలా ఏం లేదా? మీరు ఏదో నా ఇంటర్వ్యూలో చెప్పారా ఇలా చిన్నప్పుడు ఏదో చిన్న లవ్ స్టోరీ ఎవరు వెంటపడ్డారు? నో అలా స్కూల్లో అంటే వాళ్ళు ప్రపోజ్, మీరు లవ్ చేశారని కాదు, ప్రపోజల్స్. 8th క్లాస్ 9th క్లాస్లో ఒక అబ్బాయి వెంటపడేవాడు, ఇంటి వరకు వచ్చేవాడు రోజు స్కూల్ అయిపోగానే. తర్వాత మా మమ్మీతో చెప్తే ఒకసారి మమ్మీ స్కూల్కి వచ్చి మా టీచర్తో చెప్పారు, అక్కడితో అది కట్ అయిపోయింది. దట్స్ ఇట్. సో అదే ప్రపోజల్స్. దట్ ఈస్ ద థింగ్. మీరు లవ్ చేశారని కాదు, వెంటపడ్డారు అబ్బాయిలు. అదే ఆ అబ్బాయి ఒక్కడే వెంటపడ్డాడు, ఫస్ట్ అండ్ లాస్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్. తర్వాత మీ హస్బెండ్, తర్వాత నేను నా హస్బెండ్ వెంటపడ్డాను. అవును, అసలు ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. సమరసింహారెడ్డి స్టైల్లో తెగ ట్విస్ట్లు అంట, ఆ స్టేజ్ లో ట్విస్ట్లు ఉన్నాయంట. అంత ఫ్యాక్షనిజం లేదండి, లేదా? చాలా సింపుల్ ఉంది కానీ మరి అంత. చెప్పండి అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? నేను తను కలకాంది అని ఒక సీరియల్ చేసేవారు జీ తెలుగులో. నేను అప్పుడు కాలేజ్ చదువుతుండేదాన్ని. సో తను చూసి బాగా అడ్మైర్ చేసేదాన్ని నేను. మామూలుగా మనం టీవీస్లో సినిమాస్లో కనిపించే అబ్బాయిలు చూసి భలే ఉన్నాడు అనుకుంటాం కదా. సో అలాంటి ఒక ఫీల్. సో కట్ చేస్తే నేను ఇండస్ట్రీకి వచ్చాక లయా సీరియల్ చేశాను, హ్యాపీ డేస్ చేశాను. సో నేను ఎక్కడైనా కనిపిస్తాడేమో అబ్బాయి కొంచెం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. సో బట్ నాకు ఎక్కడ అబ్బాయి కనిపించలేదు. అండ్ ఒక సీరియల్ మేమిద్దరం పెయిర్గా యాక్ట్ చేసాం అనుకోకుండా. సో జగదేక వీడతలోకి సుందరి అని జెమినీ టీవీలో వచ్చేది సీరియల్ అది. సో దాంట్లో నేను అబ్బాయి పెయిర్ అనమాట. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళగానే అబ్బాయిని చూసి నేను షాక్. అసలు ఇతనా నా పేరు, ఓకే ఓకే. ఆ డైరెక్టర్కి ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నానో నాకే తెలియదు అసలు. సో అక్కడ తను పరిచయము. సో ఇమీడియట్గా ప్రపోజ్ చేసేసారా? ఐ థింక్ ఆ సీరియల్ ఒక 250 ఎపిసోడ్స్ అయ్యాక నేను చెప్పుకుంటా. యా.